ఆయన ఒక రాజవంశిక వారసుడు. రాజకీయ రంగంలో సుదీర్ఘ సేవలు అందించిన నిస్వార్థ నాయకుడు. ఆయన రాజకీయ ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ వీడియోలో ఆయన జీవన శైలి, రాజకీయ కృషి, సామాజిక సేవలు, గోవా గవర్నర్గా నియామకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ గజపతిరాజు 1951లో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఒక చారిత్రక రాజకుటుంబంలో జన్మించారు. విజయనగరం రాజవంశం ఆంధ్రప్రదేశ్లో సాంస్కృతిక వారసత్వాన్ని, సంప్రదాయాలను శతాబ్దాలుగా కాపాడుతూ వచ్చిన ప్రసిద్ధ కుటుంబం. ఈ వంశంలో చివరి మహారాజా అయిన విజయరామ గజపతిరాజు కుమారుడిగా అశోక్ గజపతిరాజు జన్మించారు. ఆయన తండ్రి సమాజ సేవ, దాతృత్వం ద్వారా ప్రజల గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఈ కుటుంబం సింహాచలం ఆలయం నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ ఆధ్యాత్మిక విలువలను పరిరక్షిస్తోంది. సింహాచలం ఆలయం విజయనగరం ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ కుటుంబం విద్యా సంస్థలను నడుపుతూ కళలు, విజ్ఞాన రంగాలను ప్రోత్సహిస్తోంది. అశోక్ గజపతిరాజు బాల్యం సాంప్రదాయిక వాతావరణంలో గడిచింది. స్థానికంగా చదువు ప్రారంభించి ఉన్నత విద్య వరకు కొనసాగించారు. రాజవంశీక నేపథ్యం ఉన్నప్పటికీ ఆయన సామాన్య ప్రజలతో సన్నిహితంగా మెలిగేవారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకునే గుణం ఆయనలో చిన్నతనం నుంచే కనిపించింది. తన తండ్రి నుంచి సామాజిక సేవా స్ఫూర్తిని వారసత్వంగా పొందారు. ఆరోగ్యం, నీటి సంరక్షణ, విద్యుత్ ఆదా వంటి అంశాలపై ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తి ఆయన తర్వాతి రాజకీయ, సామాజిక కార్యకలాపాల్లో స్పష్టంగా కనిపించింది. 1978లో ఆయన రాజకీయ జీవితం జనతా పార్టీ ద్వారా ప్రారంభమైంది. 1982లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీలో ప్రముఖ స్థానాన్ని సంపాదించారు. విజయనగరం నియోజకవర్గం నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నోసార్లు ఎన్నికయ్యారు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా శాసనసభ సభ్యుడిగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన పలు కీలక శాఖలను నిర్వహించారు. ఆర్థికం, పన్నులు, శాసనసభ వ్యవహారాలు వంటి శాఖల్లో ఆయన చేసిన కృషి ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంది. 2014లో ఆయన విజయనగరం నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ ఆయన సామాజిక సేవలు ఆగలేదు. ఆయన కుమార్తె విజయనగరంలో రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తుంది. అశోక్ గజపతిరాజు తన రాజకీయ జీవితంలో నీతి, నిబద్ధతను చాటుకున్నారు. చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎన్నికల్లో గెలుపోటములు ఎదురైనా ప్రజల కోసం ఆయన చేసిన సేవలు ఆయన్ను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి. ఆరోగ్య సేవలు, నీటి సంరక్షణ, విద్యుత్ ఆదా వంటి రంగాల్లో ఆయన చేసిన పనులు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. విదేశీ నగరాల ప్రణాళికలను అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్లో వాటిని అమలు చేయడానికి ప్రయత్నించారు. తాగునీటి సౌకర్యాలు, గృహ నిర్మాణం, ఆరోగ్య సేవలను మెరుగుపరిచే కార్యక్రమాలను చేపట్టారు. 2025 జూలై 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను గోవా గవర్నర్గా నియమించారు. ఈ నియామకం ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవానికి, సామాజిక సేవలకు గౌరవంగా భావించవచ్చు. గోవా ఒక ప్రముఖ పర్యాటక రాష్ట్రం, సాంస్కృతిక వైవిధ్యం కలిగిన ప్రాంతం. అశోక్ గజపతిరాజు తన నీతి, అనుభవంతో గోవా అభివృద్ధికి దోహదపడతారని అందరూ ఆశిస్తున్నారు. ఈ నియామకం తెలుగుదేశం పార్టీ, బీజేపీ మధ్య రాజకీయ సంబంధాలను కూడా సూచిస్తుంది.